తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ఒకప్పుడు అంటే పెద్దగా డెవలప్మెంట్ లేదు కాబట్టి ఏ సినిమా ఎంత కలెక్ట్ చేసిందనే లెక్కలు పక్కాగా తెలిసేవి కావు. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఏ సినిమా ఎంత వసూలు చేస్తోందనే రిపోర్ట్ బయటకు వచ్చేస్తోంది. అఫ్కోర్స్ ట్రేడ్ వర్గాల రిపోర్ట్ 100% నిజం కాకపోవచ్చు. కానీ అటు ఇటుగా 5 నుంచి 10% వరకు మాత్రమే తేడా ఉంటుంది. అంతే తప్ప భారీ డిఫరెన్స్ అనేది ఉండదు. ఈ విషయం మన సినిమా నిర్మాతలకు కూడా బాగా తెలుసు. అయినా సరే తమ సినిమాను గొప్పగా చూపించుకోవడం కోసం అప్పుడప్పుడు ఫేక్ కలెక్షన్ల పోస్టర్లను విడుదల చేస్తుంటారు. పబ్లిసిటీ కోసం తమ సినిమా భారీ కలెక్షన్లు రాబడుతోందని, గత రికార్డులను బద్దలు కొడుతోందని ఫేక్ ప్రచారానికి తెరలేపుతుంటారు. ఈ ఫేక్ కలెక్షన్ల ట్రెండ్ మన టాలీవుడ్లో ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడు లేటెస్ట్గా ఇది సలార్ సినిమాకి కూడా పాకింది. ట్రేడ్ వర్గాల రిపోర్ట్స్ ప్రకారం సలార్ సినిమా మొత్తం 3 రోజుల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో కలుపుకొని 93,95,00,000 షేర్, 140,30,00,000 గ్రాస్ రాబట్టింది. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా, ఇతర భాషలు మరియు ఓవర్సీస్ లెక్కలన్నీ కలుపుకుంటే వరల్డ్ వైడ్గా 185,70,00,000 షేర్, 330,10,00,000 గ్రాస్ నమోదైంది. అయితే యూనిట్ సభ్యులు మాత్రం ఈ కలెక్షన్ల లెక్కలను తప్పుగా చూపిస్తున్నారు. ట్రేడ్ వర్గాలు చెప్తున్న లెక్కల కన్నా ఎక్కువగా వచ్చిందని పేర్కొంటున్నారు. సలార్ మేకర్స్ తమ సినిమా వరల్డ్ వైడ్గా కేవలం 3 రోజుల్లోనే 402 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టిందని ఒక అఫీషియల్ పోస్టర్ ద్వారా తెలిపారు. ట్రేడ్ వర్గాలు పేర్కొన్న లెక్కలకు మేకర్స్ చెప్తున్న ఫిగర్కి మధ్య తేడాని గమనిస్తే 72 కోట్ల వరకు డిఫరెన్స్ ఉంది. ఏదో 10 లేదా 20 కోట్ల వరకు తేడా ఉంటే మేకర్స్ చెప్తున్న లెక్కలు దాదాపు నిజమేనని నమ్మడానికి వీలుండేది. కానీ ఇక్కడ సలార్ విషయంలో 72 కోట్ల వరకు తేడా ఉండడంతో ఇవన్నీ ఫేక్ లెక్కలంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. డబ్బా కొట్టుకోవడంలో తప్పు లేదు, కానీ మరీ ఇంత ఓవర్గా ఫేక్ లెక్కలు చెప్పాల్సిన అవసరం లేదని నెట్టింట్లో విమర్శిస్తున్నారు. అయినా ఈ రోజుల్లో కలెక్షన్ల లెక్కలు క్లియర్గా బయటకు వస్తున్నప్పుడు ఇలాంటి ఫేక్ లెక్కలు చెప్పాల్సిన అవసరం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి ఫేక్ పోస్టర్లు రిలీజ్ చేయడం వల్ల మేకర్స్కి ఏమవ్వదని, ఎండ్ ఆఫ్ ది డే హీరోకే చెడ్డ పేరు వస్తుందని చెప్తున్నారు. రికార్డుల కోసం ఇలాంటి తప్పుడు లెక్కలు చెప్పడం కన్నా మొత్తానికే సైలెంట్గా ఉంటే బెటర్ అని సూచనలు ఇస్తున్నారు. అటు ప్రభాస్ అభిమానులు కూడా ఈ ఫేక్ లెక్కల గోల తట్టుకోలేక ఒరిజినల్ ఫిగర్సే బయట పెట్టాలని మేకర్స్ని కోరుతున్నారు. ఇక ఫేక్ కలెక్షన్ల సంగతి పక్కన పెడితే ట్రేడ్ వర్గాల రిపోర్ట్స్ ప్రకారం సలార్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోస్తోంది. తొలి రోజు 167 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లను కలెక్ట్ చేసిన సలార్ ఈ ఏడాదిలోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టిన సినిమాగా అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. అలాగే 2 తెలుగు రాష్ట్రాల్లో వరుసగా 2 మరియు 3 రోజుల్లో 20 కోట్లకు పైగా షేర్ కలెక్షన్లు సాధించిన రెండో సినిమాగా హిస్టరీ క్రియేట్ చేసింది. తొలి రోజు 50,30,00,000 షేర్ రాబట్టిన సలార్ రెండో రోజు 21,25,00,000 షేర్, మూడో రోజు 22,40,00,000 షేర్ కొల్లగొట్టింది. ఇంతకు ముందు RRR సినిమా ఒక్కటే వరుసగా 3 రోజుల పాటు 20 కోట్లకు పైగా షేర్ కలెక్షన్లను నమోదు చేయగా ఇప్పుడు సలార్ సినిమా ఆ రిమార్కబుల్ ఫీట్ని సొంతం చేసుకుంది. దీన్ని బట్టి ప్రభాస్ రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ప్రభాస్ కటౌట్కి తగ్గట్టు సరైన సినిమా పడితే బాక్సాఫీస్ దద్దరిల్లిపోవడం ఖాయమని ఈ సలార్ సినిమా నిరూపించింది.